హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన 'టిల్ వి మీట్ అగైన్ ఆన్ ద లిల్లీ హిల్' అనే జాపనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్‌ప్లనేషన్‌ని చూడబోతున్నాము. మూవీ యొక్క హీరోయిన్ పేరు యూరి. యూరి ఒక హై స్కూల్ అమ్మాయి. యూరికి తన లైఫ్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ద రీజన్ ఈస్ పేదరికం. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయ్యి ఉంటారు కాబట్టి యూరి అనుకున్న కాలేజ్‌లో అడ్మిషన్‌ని పొందలేకపోతుంది. ఇంకా తన జీవితాన్ని తనకి నచ్చినట్టు బ్రతకలేకపోతుంది కూడా. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన యూరి సోల్ లేని పర్సన్ లాగా మంచం మీద అలా పడి వాలి టీవీ చూస్తూ ఉంటుంది. టీవీలో సమ్ ఇండిపెండెన్స్ డే గురించి న్యూస్ అయితే చూపిస్తూ ఉన్నారు. యూరి చనిపోయిన వాళ్ళ నాన్న యొక్క ఫోటోని కూడా అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే పని పూర్తి చేసుకొని వాళ్ళ మమ్మీ కూడా ఇంటికి వస్తుంది. యూరి యొక్క పరిస్థితిని చూసి, ఏం కాదులే అమ్మా, ఇంకొన్ని మంత్స్ వెయిట్ చేయి, నువ్వు నీకు నచ్చిన యూనివర్సిటీలో ఎలాగోలాగా అడ్మిషన్ని పొందగలుగుతావని కొంచెం మోటివేషన్ ఆర్ కాన్ఫిడెన్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకమ్మా ఇలా అబద్ధాలు చెప్తూ ఉన్నావు? నీకు కూడా తెలుసు కదా, డబ్బులు లేకపోతే నేను నా నెక్స్ట్ క్లాస్ చదవడమే కష్టం, అలాంటిది యూనివర్సిటీలో అడ్మిషన్ అంటే నా తలరాతలో కూడా అది రాసి పెట్టలేదనుకుంటా. ఇది మొత్తము కూడా నాన్న వల్లే జరిగింది. ఎవరో ఒక పాపని కాపాడడానికి ఆయన ఎందుకు ఆయన ప్రాణాలని రిస్క్ చేయాలి? ప్రాణాలని ఫనంగా పెట్టాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడేమో ఇంట్లో మనిద్దరం ఇలా పడి ఏడుస్తున్నాము. నాన్న కనీసం ఇంట్లో ఉన్న కూతురు భార్య గురించి ఆలోచించాడంటే ఇవాళ మనకి పరిస్థితి పట్టేది కాదు. దారిన పోయే వాళ్ళందరి మీద పెట్టే ధ్యాస కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళ మీద పెడితే ఇవాళ నాన్న మనతో ఉండేవాడు, మనకి కూడా ఇలాంటి పేదరికమైన పరిస్థితి పట్టేది కాదని వాళ్ళ నాన్న గురించి ఆపకుండా చెడ్డగా మాట్లాడుతూ ఉంటే మమ్మీకి కొంచెం కోపం వస్తుంది కాబట్టి యూరి చంప పగలగొడుతుంది. యూరి ఇంకా కోపంతో ప్లస్ బాధతో అదే చీకట్లో ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తేస్తుంది. మరీ చీకటిగా ఉంది, ఓ పక్క వర్షం కూడా పడుతుంది. దగ్గరలోని కొన్ని చెట్లు కనిపించడంతో ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే అక్కడే ఒక చిన్న గుహ కూడా ఉంటుంది. దాని లోపలికి యూరి వెళ్తే లోపల ఎవరు ఇదివరకు ఈ గుహలో ఉన్నారన్నట్టుగా తనకి అనిపిస్తుంది. చాలా పాత సామాన్లు కూడా ఉంటాయి. అందుకే ఇవాళ రాత్రికి ఇక్కడే స్టే చేద్దామని నిర్ణయించుకుంది. నిద్రపోతుంది కూడా. వెళ్ళిన తర్వాత యూరి గుహ బయటికి వచ్చి చూస్తే తన కళ్ళని తనే నమ్మలేకపోతుంది. ఎందుకంటే రాత్ర బయట సిటీ బిల్డింగ్స్ ఇంకా బోల్డ్ అని వెహికల్స్ తిరుగుతూ ఉండింది. అదే ఇప్పుడు చూస్తే మొత్తం ఒక చిన్న పల్లెటూరు లాగా మారిపోయింది. అంతకుమించి ఖాళీ ప్లే గ్రౌండ్ లాగా కనిపిస్తుంది తన కళ్ళకి. ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదే అని ఓపిక లేకపోయినా తనకి బాగా ఆకలేస్తున్నా ఆ గ్రామంలో నడవడం మొదలుపెట్టింది. ఎవరైనా తనకి ఏమన్నా హెల్ప్ చేయడానికి దొరుకుతారేమో చూడడానికి. ఓపిక నశించిపోయి యూరి ఆల్మోస్ట్ ఒక పాయింట్లో ఒక చోట పడిపోబోతుంది కూడా. అప్పుడే అక్కడికి ఒక మిలిటరీ సోల్జర్ పేరు అకీరా, ఈ మూవీ యొక్క హీరో కూడా, అతనైతే యూరి దగ్గరికి వచ్చి తన తల పైన తడిగుడ్డ పెట్టి వాటర్ తాగమని కూడా ఇస్తాడు. యూరికి కొంచెం ఓపిక అయితే వస్తుంది. యూరి ఒంట్లో బలమే లేదని అకీరా గమనించి ఉంటాడు కాబట్టి వెంటనే అకీరా యూరిని అయితే ఒక చిన్న హోటల్ లాంటి ప్లేస్కి తీసుకొని వస్తాడు. ఈ హోటల్లో ఒక ఆంటీ అయితే ఉంటుంది. ఈవిడే మిలిటరీ సోల్జర్స్ అందరికీ కూడా రోజు ఫుడ్ పెడుతూ ఉంటుందంట. యూరిని కూడా ఎంత వీక్ పరిస్థితిలో చూసిన ఆంటీ వెంటనే యూరి కోసం కొంచెం ఫుడ్ని తయారు చేసి అయితే ఇస్తుంది. యూరి ఆ ఫుడ్ని తింటూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇప్పటికి తన కడుపు అయితే నిండుతుంది. నిండమైన తర్వాత టేబుల్ పైన ఉన్న న్యూస్ పేపర్ని చూస్తే 1945 జూన్ 14 అన్నట్టుగా ఒక డేట్ అయితే తన కళ్ళకి కనిపిస్తుంది. అబ్బే, ఈ హోటల్ చాలా పాతదై ఉంటుంది. హోటల్లో అప్పటి న్యూస్ పేపర్స్ ఎలా వాడుతున్నారు, న్యూస్ పేపర్స్ని మార్చలేదేమో అని తను అనుకుంటుంది. కానీ ఈలోపే వాళ్ళు చెప్తారు ఇది ఇవాల్టి న్యూస్ పేపరే, ఏం మాట్లాడుతున్నావు అని. ఇంకా యూరి బెదిరిపోతుంది ఒక్కసారిగా. ఇవాల్టి న్యూస్ పేపర్ ఏంటి, నేను జనరల్గా 2023లో ఉండే అమ్మాయిని ఇక్కడికి ఎలా వచ్చాను, అసలు డేట్ ఎలా మారిపోయిందో తనకి ఏం అర్థం కాక భయంతో అయితే ఆ హోటల్ నుంచి బయటికి పరిగెత్తుకొని ఎవరికి చెప్పకుండానే వచ్చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ మొత్తం చూస్తే అస్సలు తనకి సంబంధం లేనట్టే ఉంది. ఇదంతా కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. తనేమో ఒక సిటీలో ఉండే అమ్మాయి, ఇక్కడికి నేను ఎలా వచ్చానో అర్థం కావట్లేదని పరిగెత్తుకుంటూ అదే గుహలోకి వెళ్ళి చూస్తే ఆ గుహకి ఎటువంటి ఓపెనింగ్ కూడా లేదు. ఆ గుహ యొక్క గోడల్ని ఎంత బద్దలు కొడుతున్నా యూరి యొక్క ఓపిక అయిపోవడమే కానీ తన వల్ల అక్కడ అయిందైతే మాత్రం ఏమీ లేదు. అందుకోసమే బయటికి వచ్చేస్తుంది. ఈ పాయింట్లో యూరి అయితే రియలైజ్ అవుతుంది తను 2023 నుంచి 1945కి టైం ట్రావెల్ చేసి వచ్చిందని. చేసేదేమీ లేక తిరిగి ఆంటీ హోటల్కి వస్తుంది. ఆంటీ యూరికి వేసుకోవడానికి బట్టలు ఇంకా తనకి ఉండడానికి ప్లేస్తో పాటు తినడానికి ఫుడ్ అన్నీ కూడా పెట్టడానికి ఒప్పుకుంటుంది. అంటే ఈ హోటల్లో అన్ని పనులు ఆంటీనే చేసుకోలేకపోతుంది కాబట్టి యూరి ఉంటే తనకి ఒక హెల్పింగ్ హ్యాండ్ లా కూడా ఉంటుంది కాబట్టి యూరిని కొన్ని రోజులు ఇక్కడే ఉండమని కూడా చెప్పుంటుంది. ఆంటీ యూరికి ఒక స్వీట్ బాక్స్ ని ఇచ్చి దీన్ని నీకు అకీరానే ఇవ్వమన్నాడు. ఈ స్వీట్ బాక్స్ అందరికీ దొరకదు, ఎందుకంటే దేశంలో ఉన్న చాలా తక్కువ సెలెక్టెడ్ ఆర్మీ ఫోర్సెస్ కి మాత్రమే ఈ స్వీట్ బాక్స్ ని ఇస్తారు. ఇది నీకు అకీరా ఇవ్వమన్నాడు, టేస్ట్ చేయని అనగానే యూరి ఒక చిన్న స్వీట్ ని తింటుంది. అది తనకి బాగా నచ్చుతుంది కూడా. ఆంటీ పొద్దున్నే యూరిని నిద్ర లేపడానికి ట్రై చేస్తుంది కానీ యూరికి మాత్రం వాళ్ళ మమ్మీ యూరిని స్కూల్కి పంపడానికి లేపుతుందేమో అని చాలా చిరాకేస్తూ ఉంటుంది. కాసేపటికి తనే కళ్ళు తెరిసి రియలైజ్ అవుతుంది
చెప్తుంది తను వాళ్ళ మమ్మీకి చాలా దూరంగా వచ్చేసిందని. యూరి వంటగదిలోకి వెళ్ళి పని అయితే మొదలు పెట్టేస్తుంది. ఎందుకంటే ఆంటీ ప్రతిరోజు కూడా మిలిటరీలో పనిచేసే సోల్జర్స్ అందరికీ కూడా 3 పూట్లు భోజనాన్ని పెడుతుంది కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడు వండాలి. సో ఆంటీకి హెల్ప్ చేయడానికి యూరి కూడా కిచెన్లోకి వెళ్ళింది. వీళ్ళు ఇప్పుడున్న టైం లైన్లో వార్ నడుస్తూ ఉంది. ఇంకా జపాన్ యొక్క పరిస్థితి అస్సలేమీ బాలేదు కాబట్టి మామూలు సాధారణమైన మనుషులకి ఒక్క పూట భోజనం దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఈ ఆంటీ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నిటినీ కూడా వాడుకొని తనైతే మిలిటరీ సోల్జర్స్ అందరికీ కూడా వీలైనంత సర్వీస్ చేస్తుంది. కాసేపటికి వీళ్ళ చిన్న హోటల్ లోపలికి చియో అనే ఒక ఫీమేల్ స్టూడెంట్ అయితే వస్తుంది. చియో మిలిటరీలో పనిచేస్తున్న సోల్జర్స్ అందరి యొక్క బేస్ క్యాంప్ ఇంకా టెంట్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసే పని చేస్తుంది. ఆంటీ దగ్గర కూడా కొత్త సరుకులు ఇంకా కూరగాయలన్నీ కొనడానికి డబ్బులు ఉండవని చియోకి తెలుసు కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర నుంచి అయితే వెజిటేబుల్స్, మీట్ ఇంకా ఫిష్ లాంటి ఐటమ్స్ అన్నిటిని కూడా అప్పుడప్పుడు తీసుకొని వచ్చి ఇస్తుంది. దానికి బదులు ఆంటీ డబ్బులు ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు లేదంటే ఇదంతా కూడా మన సైనికుల కోసం మనం చేస్తున్నాము, నాన్న మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దన్నారని చెప్పి తను కూడా వంట పనులు వీళ్ళిద్దరికీ సహాయం చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి లంచ్ టైం అవుతుంది కాబట్టి సోల్జర్స్ అందరూ కూడా తినడానికి ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ అకీరా అయితే యూరిని చూసి షాక్ అవుతాడు. నిన్న పారిపోయావు కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు సేఫ్గా ఉన్నావో లేదో అని నేను చాలా టెన్షన్ పడ్డాను అని అంటే అలా చెప్పపెట్టకుండా పారిపోయినందుకు సారీ అని అంటుంది. ఆంటీ అక్కడున్న వాళ్ళందరికీ కూడా యూరిని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అక్కడున్న సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. ఎందుకంటే యూరి ఇక్కడ కొత్తగా వచ్చింది కాబట్టి. అందరికన్నా ముందు ఇషిమారు అయితే వస్తాడు. వీడు ఇంకా అకీరా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఇద్దరి ఏజ్ కూడా ఒకటే. నేను పాటలు కూడా బాగా పాడతాను, ఆడి వినిపించమంటావా అని ఇషిమారు అతని గొప్ప గొంతుతో పాడడానికి మొదలయ్యేసరికి మిగిలిన వాళ్ళందరూ కూడా వద్దు, ఇప్పుడు మా చెవుల నుంచి బ్లడ్ రావాలని మేమందరం కోరుకోవట్లేదు అని ఇషిమారుని ఆపి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్రొడక్షన్ తెచ్చుకుంటారు. ఈ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అందరి యొక్క లీడర్ కాటో. ఇతను కరాటే గ్రాండ్ మాస్టర్. ఇంకా ఎప్పుడు సీరియస్ మొహం పెట్టుకొని అందరిపైన కోప్పడి అరుస్తూనే ఉంటాడు. ఆ తర్వాత మన అకీరా అందరికన్నా సాఫ్ట్, ఇంకా వీళ్ళందరికన్నా కొంచెం సీనియర్ కూడా. ఇతనికి ఫిలాసఫీ చదవడం అంటే చాలా ఇష్టం అంట. అకీరా తన కోసం ఇచ్చిన స్వీట్ చాలా బాగుందని యూరి అతనికి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఆ స్వీట్ నీకు నచ్చిందని మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వీట్ డబ్బాల్ని తీసి అక్కడ చియో ఒక ప్లేట్ పట్టుకొని ఉంటే దాని లోపల వేసి, మీరు వాలంటీర్ చేస్తున్నారు కదా, ఈ అమ్మాయిలందరికీ కూడా పంచిపెట్టు, అందరూ షేర్ చేసుకొని తినండి అని చెప్తారు. యూరికి అనిపించింది స్వీట్ డబ్బా కేవలం అకీరా దగ్గర మాత్రమే ఉందేమో, అతనికి ఈ డబ్బా ఏమైనా స్పెషల్ ఏమో, దాన్ని నాకు ఇచ్చేసాడని నేను థ్యాంక్స్ చెప్తే ఇది అందరి దగ్గర ఉంది కాబట్టి యూరికి అడగాలనిపించేస్తుంది. అడిగేస్తుంది కూడా, ఈ స్వీట్ మీకు మాత్రమే ఇస్తారా, మీకే ఎందుకు ఇస్తున్నారు అని. అప్పుడే వాళ్ళ లీడర్ కాటో రివీల్ చేస్తాడు, ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ వీళ్ళంతా కూడా కామెకాజే అంటే సూసైడల్ ప్యాలెట్ లో పని చేసే వాళ్ళంట. సూసైడల్ ప్యాలెట్ అంటే అర్థం వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఏరోప్లేన్స్ లో కూర్చుంటారు. ఆ ఏరోప్లేన్స్ ని వీళ్ళంతా వీళ్ళే డ్రైవ్ చేసి వాళ్ళ ఎనిమీ టెరిటరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ఏరోప్లేన్స్ లో బాంబ్ అయితే ఉంటుంది. సో దట్ ఆ బాంబ్ ని తీసుకొని వెళ్ళి వాళ్ళైతే ఎనిమీ టెరిటరీలు పేల్చాల్సి ఉంటుంది. వాళ్ళ ఏరోప్లేన్ లోనే బాంబ్ ఉంటుంది కాబట్టి బాంబ్ పేలిందంటే అర్థం ఏరోప్లేన్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. ఏరోప్లేన్ లో ఉన్న సోల్జర్ కూడా చనిపోతాడు. అంటే తెలిసి వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకుంటున్నారు కేవలం వాళ్ళ దేశం కోసం. ఇది వాళ్ళ గవర్నమెంట్ ప్రకారం సూసైడల్ ప్యాలెట్ కామెకాజే అటాక్ అంట. ఇది విన్న తర్వాత యూరికి పెద్ద షాక్ తగులుతుంది. తను ఇంకా డైజెస్ట్ కూడా చేసుకోలేకపోతుంది ఆ కాటో చెప్పిన మాటలన్నిటినీ. తను ఆ షాక్ లో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నుంచొని ఉండడం అకీరా నోటీస్ చేస్తాడు. అందుకే తన్ని కొంచెం నార్మల్ ఫీల్ అయ్యేలా చేయడం కోసం దగ్గరలోనే ఉన్న ఒక లిల్లీ పూల తోటకి తీసుకొని వస్తాడు. ఇక్కడ ఎన్నో వందల లిల్లీ ప్లాంట్స్ అయితే ఉంటాయి. వీటన్నిటి నుంచి ఫ్రేగ్రెన్స్ మామూలుగా రావట్లేదు, చాలా గట్టిగా వస్తుంది. ఇంత అందమైన లొకేషన్ కి నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఇక్కడికి నన్ను తీసుకొచ్చి నువ్వు మంచి పని చేసావని అంటుంది. నీ వయసు ఎంత యూరి అని అడిగినప్పుడు 18 ఏళ్ళని చెప్పంగానే నా కజిన్, తన పేరు నామి, తనకి కూడా 18 ఏళ్ళే. నిన్ను చూస్తే నాకు తనే గుర్తొస్తుంది. నేను నామి చిన్నప్పుడు ఇదే ప్లేస్ కి వచ్చి ఆడుకునే వాళ్ళమని అంటాడు. ఇదంతా కాదు కానీ మీరంతా స్పెషల్ ఫోర్స్ లో పని చేసే వాళ్ళు అన్నారు కదా, ఎందుకు మీరైనా ఇలాంటి పని చేయాలనుకుంటున్నారు? యుద్ధం వల్ల ఎప్పుడు ఎవరికి మంచి జరగలేదు. జస్ట్ ఫ్యామిలీస్, కుటుంబాలన్నీ కూడా విడిపోవడమే, అది తప్ప ఎవరికి కూడా అది మంచి చేయదని తను కొంచెం ఫీల్ అయ్యి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే నామి కూడా అచ్చం ఇలానే మాట్లాడుతూ ఉండేదని యూరి తలపైన చేసి తనైతే అంటాడు. కానీ నేను నామినైతే కాదు కదా అని ఎంత చెప్పినా వీడు వినట్లేదు కాబట్టి యూరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి యూరికి సోల్జర్స్ అందరి గురించి తలుచుకుంటూనే
యూరికి అస్సలు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే యూరి ఫ్యూచర్ నుంచి వచ్చింది కాబట్టి ఈ టైం లైన్లో జరుగుతున్న ఈ యుద్ధంలో జపాన్ వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారని తను హిస్టరీ బుక్స్లో బాగా చదువుకున్నట్టు తనకి బాగా గుర్తుంది. జపాన్ ఆబ్వియస్లీ ఓడిపోతుంది కూడా. ఈ విషయాన్ని వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని ఎలా ఒప్పించగలుగుతుంది తను ఈ పని చేయలేకపోతూ ఉన్నందుకు చాలా బాధపడిపోతూ ఉంటుంది. పొద్దున్నే ఒక సోల్జర్ అతను ఇంకా అతని తోటి సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కోసం రాసిన లెటర్స్ అన్నిటిని కూడా తీసుకొని ఆంటీ దగ్గరికి అయితే ఇస్తాడు. ఆంటీనే ఈ లెటర్స్ అన్నిటిని కూడా మెయిల్ బాక్స్లో పోస్ట్ చేస్తుంది. ఆ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా చేరేలా చూస్తుంది. జనరల్గా సైనికులే ఈ పని చేసుకుంటారంట, కానీ వాళ్ళకి కుదరినప్పుడు ఆంటీ వాళ్ళకి ఇలా సహాయం చేస్తుంది. చియో కూడా వీళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే వస్తుంది. ఇక్కడే మాటల్లో మాటగా తెలుస్తుంది చియోకి ఇషిమారు అంటే ఇష్టమంట, కానీ అతని ముందు మాట్లాడడానికి తనకి ధైర్యం సరిపోదు. అదే టైంకి సైనికులు అందరూ కూడా తినడానికి వస్తారు. ఇషిమారు కూడా రావడం చూసి చియో అయితే అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది బయటికి. యూరి స్ట్రైట్గా ఇషిమారు దగ్గరికి వెళ్ళి చియోకి నువ్వంటే ఇష్టం అంట కదా, తన్ని పెళ్లి చేసుకొని లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటే చేసుకుంటా దానిలో ఏముంది, కానీ దానికోసం చియో నెక్స్ట్ జన్మ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఈ జన్మలో నేను ఆల్రెడీ ఈ పని అంటే ఈ కామికాజే అటాక్కి అతను కమిట్ అయి ఉన్నాడు కాబట్టి చియోని పెళ్లి చేసుకోవడం అంటూ జరగలేదని చెప్పేస్తాడు. వీళ్ళ గ్రామంలోనే కాక ఆంటీ యొక్క హోటల్లో కూడా తినడానికి సరైన సామాగ్రి ఏమీ లేదు. కూరగాయలు కూడా సరిగ్గా పండట్లేదు వీళ్ళ గ్రామంలో. అందుకోసమే ఇప్పుడు వీళ్ళందరికీ ఏం వండి పెట్టాలో అర్థం కాక ఆంటీ కన్ఫ్యూజన్లో ఉంటుంది. కానీ వీళ్ళని మాత్రం ఖాళీ కడుపుతో పంపించకూడదని తను మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. అందుకోసమే ఇంట్లో ఏ మూల తనకి ఏది దొరికినా సరే ఏం చేయొచ్చా అని ఆలోచించి వాళ్ళందరి కోసము కూడా చేయగలిగింది చేసి పెడుతుంది. ఆంటీకి బాగా తెలుసు వీళ్ళు 2-3 రోజులు మహా అయితే ఒక నెల రోజులు మాత్రమే ఆవిడ దగ్గరికి ఇక్కడికి తినడానికి అయితే వస్తారు. దేశం కోసం వాళ్ళు లైఫ్ని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయినప్పుడు వాళ్ళ కోసం కనీసం కడుపు నిండా ఫుడ్ని పెట్టలేకపోతే తను వాళ్ళ దేశానికి ఏం మంచి చేసినట్టుగా ఫీల్ అవ్వదు. అందుకోసమే దేవుళ్ళ లాంటి ఈ సైనికులందరికీ కూడా తను ఎంత వీలైతే అంత సేవ చేసుకోవాలనుకుంటుంది. ఒక సోల్జర్ అతని భార్య ఇంకా బిడ్డ ఫోటోని చూసి బాధపడుతూ ఉన్నప్పుడు యూరి అతని దగ్గరికి వచ్చి వార్కి వెళ్ళే కన్నా ముందు నువ్వు నీ ఫ్యామిలీని కలవడానికి ఒకసారి వెళ్ళవా అని అడిగినప్పుడు నాకు దానికి పర్మిషన్ లేదు, వాళ్ళిద్దరిని లైవ్గా చూసే అదృష్టం నాకు ఇంకా లేదనుకుంటా, అందుకోసమే నేను ఈ ఫోటోని ఇలా చూస్తూ ఉండిపోతాను. అయినా సరే నేను ఒక స్పెషల్ ఫోర్స్ పైలట్ అవ్వడం నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుందని అంటాడు అతను. కానీ యూరికి ఈ మాటలు అస్సలు నచ్చవు. ఇంట్లో నీ కోసం నీ భార్య ఇంకా బిడ్డ వెయిట్ చేస్తూ ఉంటే నువ్వెందుకు ఇలాగా స్పెషల్ ఫోర్స్ అని దేనికోసం నీ లైఫ్ని త్యాగం చేసుకోవాలనుకుంటున్నావు? అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మీతో ఈ పని చేయిస్తూ ఉన్న ఆ మెయిన్ గవర్నమెంట్ని పాయింట్అవుట్ చేయాలి. మీరు చేస్తుంది తప్పైతే ఆ గవర్నమెంట్ మీతో ఇదంతా చేయిస్తున్నది ఇంకా పెద్ద తప్పు. నాకెందుకో మీరందరూ కూడా ఇష్టపూర్వకంగా ఈ పని చేయడానికి ఒప్పుకున్నట్టు అనిపించడం లేదు. వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఫోర్స్ చేశారని ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. కాటోకి చాలా కోపం అయితే వచ్చేస్తుంది. ఎంతైనా వాళ్ళందరి లీడర్ కాబట్టి నీకేం తెలియకపోతే నోరు మూసుకొని ఉండు, నోటికి నచ్చినట్టు మాట్లాడడానికి నీకేం తెలుసని, మేమందరము కూడా మా దేశాన్ని రక్షించడానికి మాత్రమే ఈ పని చేయడానికి ఒప్పుకున్నాము, మమ్మల్ని ఎవరు కూడా ఫోర్స్ చేయలేదు. దేశం యొక్క భద్రత కోసమే మేమందరం కూడా ఆలోచించి మరీ ఈ డెసిషన్ తీసుకున్నామని అతను అరిచి చెప్తూ ఉంటే యూరి కూడా తనతో వాదించడానికి ప్రయత్నిస్తుంది. వీళ్ళ గొడవ పెద్దదయ్యే కన్నా ముందే ఆంటీ వేడి భోజనం తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది. అందరూ కూడా ఫుడ్ తినడంలో బిజీ అయిపోతారు కాబట్టి ఈ గొడవను కూడా మర్చిపోతారు. ఆంటీ వాళ్ళ యూరిని శ్మశానం దగ్గరికి తీసుకొని వస్తుంది. ఆంటీ యొక్క కూతురు కూడా ఎయిర్ స్ట్రైక్లో చనిపోయిందంట. ఇప్పుడు అదే సమాధిని ఆవిడ క్లీన్ చేస్తూ ఉంది కూడా. ఒక ముసలి ఆవిడ చనిపోయిన తన కూతురు యొక్క సమాధిని శుభ్రపరచడం, అది కూడా యూరి కళ్ళ ముందు ఇలా చేస్తూ ఉండేసరికి యూరికి ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు. తనకి చాలా బాధేస్తుంది ఆంటీ యొక్క ఈ పరిస్థితిని చూసి. యూరికి అక్కడే ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ పాప దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు, మీ అమ్మ నాన్న ఏరియా అని అడిగినప్పుడు వాళ్ళ నాన్న యుద్ధంలో చనిపోయాడంట. రీసెంట్ గానే వాళ్ళ ఇంటి పైన ఒక బాంబు వచ్చి పడడం వల్ల వాళ్ళ మమ్మీ కూడా చనిపోయిందంట. పాపకి చాలా ఆకలిస్తుందని కూడా అంటుంది. యూరి ఆ పాపని చూసి చాలా జాలిగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం యూరి యొక్క పరిస్థితి కూడా అచ్చం ఇలానే ఉండింది కాబట్టి అందుకోసమే తినడానికి తనకు ఒక ఫ్రూట్ ని ఇస్తుంది. నువ్వేం బాధపడకు, ఈ యుద్ధంలో జపాన్ ఖచ్చితంగా ఓడిపోతుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మన ప్రజలందరి కృషి ఇంకా కష్టం వల్ల జపాన్ వరల్డ్స్ బెస్ట్ కంట్రీగా మారుతుంది. అందరూ కూడా వాళ్ళ తల తిప్పుకొని మన దేశం వైపు చూస్తారని ఆ పాపని ఓదారుస్తూ ఉంటే యూరి యొక్క మాటల్ని దూరం నుంచి జనరల్ అయితే వినేస్తాడు. ఇతనే ఈ సోల్జర్స్ అందరికీ ఇంకా మిలిటరీ యొక్క మెయిన్ హెడ్ అయి ఉంటాడు. యూరి మాటలు విని అతనికి కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఏమన్నావు, జపాన్ ఈ యుద్ధంలో ఓడిపోతుందా? జపాన్ లో పుట్టి పెరిగిన దానివై ఉండి నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతావు, నీకు ఎంత ధైర్యం అని గట్టిగా అరుస్తాడు. యూరి అస్సలు భయపడకుండా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నేను చెప్పింది కరెక్టే, జపాన్ ఈ యుద్ధంలో ఓడిపోతుంది, ఇదే నిజం, ఇదే జరగబోతుందని అంటుంది. ఆయనకి కోపం వచ్చి యూరిని ఒక్క తోపు తోస్తాడు. తను వెళ్ళి కింద అయితే పడిపోతుంది. మీ దృష్టిలో యుద్ధం అంటే ఏంటి? ఇలాంటి పిల్లలందరూ కూడా ఆకలితో చనిపోతూ ఉన్నారు
ఉన్నారు. సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని ఇళ్ళ దగ్గరే వదిలేసి వాళ్ళ ప్రాణాలని త్యాగం చేయడానికి ఈ వార్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. నా దృష్టిలో వార్ అనేది ఎప్పటికీ కూడా ఒక కంట్రీకి మంచి చేసిందే లేదు. ఇప్పుడు జపాన్కి కూడా అదే గతి పట్టబోతుందని అంటుంది. ఇంకా ఆయనకి కోపం వచ్చి యూరిని చంపేద్దామని కత్తి కూడా తీయబోతాడు. పరిగెత్తుకుంటూ అకీరా అక్కడికి వచ్చేసి యూరి ప్రాణాలని కాపాడడానికి జనరల్ కాళ్ళ మీద కూడా పడతాడు. జనరల్ అతన్ని కూడా కొట్టడం మొదలుపెట్టి ఇప్పుడు ఇద్దరిని కూడా ట్రైటర్స్ అని పిలిచి ఇద్దరిని చంపేద్దామని నిర్ణయించుకుంటాడు. ఆల్మోస్ట్ వాళ్ళ తల తీసేపోతాడు కత్తితో. కరెక్ట్ టైంకి అక్కడికి ఆంటీ అయితే వచ్చి జనరల్ని ఆపుతుంది. అతను స్పెషల్ యూనిట్కి చెందిన అబ్బాయి. ఆ అబ్బాయి పైన మీరు ఎలా దాడి చేయగలుగుతారు? అతను మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్ని హద్దులైనా దాటడానికి తయారయ్యాడు. అలాంటి అతన్ని మనం దేవుడితో ఈక్వల్గా చూడాలి, కానీ మీరేంటి అతని పైన అటాక్ చేయాలనుకుంటున్నారు? అతన్ని చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారని కొంచెం గట్టిగానే అరిచేసరికి చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఆంటీకే సపోర్ట్ చేస్తారు. జనరల్ ఇంకా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ని యూరి ఎక్కడ మనసులో పెట్టుకొని బాధపడుతుందేమో అని అకీరా యూరిని సంతోషపెట్టడానికి ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే తీసుకుని వస్తాడు. ఇక్కడ చూస్తే ఇప్పటి కాలంలాగా రకరకాల ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ ఏం లేవు. జస్ట్ ఐస్ ముక్కని కొంచెం షేప్ చేసినట్టు, అంటే స్నో లాంటి ఒకదాన్ని గిన్నెలో వేసి ఏదో పంచదార కలిపినట్టున్నారు. యూరి ముందు దీన్ని తిన్నని అంటుంది, ఎందుకంటే ఇది చూడడానికి మంచులా ఉంది. స్నోని ఎలా తింటామని తనకైతే అనిపిస్తుంది, కానీ టేస్ట్ చేస్తేనే కదా నీకు కూడా తెలుస్తుంది బాగుందో లేదో అని అనేసరికి టేస్ట్ అయితే చేస్తుంది. తనకి కూడా ఇది బాగా నచ్చుతుంది. ఫుల్ బౌల్ ఖాళీ చేసేస్తుంది. ఆంటీ దగ్గర ఇప్పుడు ఇంట్లో వండడానికి కూడా ఏమీ లేకపోవడంతో ఆవిడైతే ఏకంగా ఇప్పుడు ఆవిడ పట్టు బట్టల్ని సైతం యూరి చేతిలో పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి వీటిని ఎవరికన్నా అమ్ము, వాళ్ళు మనకి బియ్యం లేదా ఎంతో కొంత డబ్బులు ఇవ్వగలిగినా సరే మనకది కొన్ని రోజులకి సరిపోతుందని అంటుంది. అని ఆంటీ ఇదంతా కూడా ఎందుకు చేయాలి? మనం మీ బట్టల్ని కూడా అమ్మాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మనం కాకపోతే వాళ్ళకి ఇంకెవరు భోజనం పెట్టరా అని అడిగినప్పుడు వద్దమ్మా అలా మాట్లాడొద్దు, వెంటనే వెళ్ళు, నేను చెప్పా కదా పక్క గ్రామానికి అని అనగానే యూరి కూడా ఒప్పుకుంటుంది. వేరే విలేజ్కి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తుంది. దారిలో వెళ్తూ తనేదో ధ్యాసలో ఉంటే జనాలందరూ కూడా ఎయిర్ అటాక్ అని అరవడం మొదలు పెట్టారు. వాళ్ళకి చూస్తే వీళ్ళ ఎనిమీ కంట్రీ వీళ్ళకన్నా ముందే ఏరోప్లేన్స్లో బాంబ్స్ని పెట్టి వీళ్ళ దేశం పైకి వదులుతుంది. ఇప్పుడు ఆ బాంబ్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క ఇంటి మీద పడుతూ ఉండేసరికి జనాలందరూ కూడా బెదిరిపోతారు. అందరూ వాళ్ళ చేతికి ఏ వాల్యుబుల్ వస్తువు దొరికితే దాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తారు, పరిగెత్తడం మొదలు పెడతారు. జనాలందరూ నది వైపుకి పరిగెడుతూ ఉంటే యూరి మాత్రం ఆంటీ గురించి తలుచుకొని వెనక్కి వెళ్దామని నిర్ణయించుకుంటుంది. అలా వెనక్కి వెళ్తూ ఉన్న దారిలోనే కొన్ని ఇంటి యొక్క పైకప్పు అయితే యూరి కాళ్ళ మీద పడడం వల్ల తను సివియర్గా ఇంజూర్ అవుతుంది. అందుకోసం తను నడవలేక అక్కడే పడిపోతుంది. చనిపోతుందేమో అని వాళ్ళ మమ్మీని ఆఖరిసారి తలుచుకొని చాలా బాధపడి గట్టిగా హెల్ప్ కోసం అరుస్తుంది. ఎంతోసేపు పట్టదు. ఈ పక్క గ్రామంలో జరిగిన అటాక్ గురించి అకీరా తెలుసుకొని వేగంగా అయితే ఇక్కడికి వచ్చేస్తాడు. యూరిని ఉప్పు బండి కూడా ఎక్కించుకొని తను అక్కడి నుంచి తీసుకువెళ్లే దారిలో అడుగుతాడు. జనాలందరూ కూడా నది వైపుకి వెళ్తూ ఉంటే నువ్వెందుకు వెనక్కి వస్తున్నావని, నేను ఆంటీ గురించి ఆలోచించే వెనక్కి వెళ్దాం అనుకున్నానని అంటుంది. వాళ్ళలా వెళ్తున్న దారిలో ఎన్నో వందల శవాల్ని చూడాల్సి వస్తుంది. యూరి కళ్ళకి ఆ చిన్న పాప యొక్క శవం కూడా కనిపిస్తుంది. తను దీన్ని అస్సలు భరించలేకపోతుంది. లోపల చాలా అంటే చాలా కుమిలిపోతుంది కూడా. యూరి తన కాళ్ళకి ఇలా దెబ్బ తగిలినా సరే ఇంకా ఇప్పుడు వెనక్కి వెళ్ళడం గురించి మాట్లాడుతూ ఉండేసరికి అకీరా నువ్వు అలా చెయ్యొద్దు, ఈ టైంలో కూడా నువ్వు అలా మొండిగా ఉండకూడదు, నీ ప్రాణం గురించి నువ్వు ఆలోచించాలి. ప్రాణం అన్నిటికన్నా ముఖ్యమైనది. నీ లైఫ్ పైన నీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, నీ లైఫ్ నీకంత ముఖ్యం కాకపోవచ్చు, కానీ నువ్వు నాకు చాలా స్పెషల్, ఇంకా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్తాడు. బేస్ క్యాంప్లో అకీరాకి నిద్ర పట్టట్లేదు. ఈతాకూర అని ఇంకొక సోల్జర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. అతనికి కూడా నిద్ర పట్టకపోయేసరికి చల్లగాలి పీల్చుకోవడానికి బయటకు అయితే వస్తాడు. ఈతాకూర బయట ఉండడం చూసి అకీరా కూడా వెనకాలే వస్తాడు. ఇంట్లో ఈతాకూర కోసం తన భార్య ఎదురు చూస్తూ ఉంది. అతని భార్య అంటే ఈతాకూరకి చాలా ఇష్టం. రీసెంట్గానే పెళ్ళయింది. పెళ్ళయి కొన్ని నెలలు కూడా కాలేదు. అతనేమో ఈ స్పెషల్ యూనిట్ కోసమని ఇటు వచ్చేసాడు. అతని భార్య ఏం చేస్తుంది, ఎలా ఉంది, ప్రాణాలతో బ్రతికే ఉందా లేదా అని ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించి అతను చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నాడు. అకీరా కూడా అక్కడికి రావడం చూసి తన భార్య గురించిన అన్ని విషయాల్ని చెప్పి యూరి నీ కళ్ళ ముందే చనిపోతే నువ్వు భరించగలుగుతావా అకీరా అని అడిగినప్పుడు నేను ఎప్పుడు కూడా యూరిని ఆ ఉద్దేశంతో చూడలేదు, తన్ని ఒక సిస్టర్ లానే ట్రీట్ చేస్తానని అంటాడు. నెక్స్ట్ డే తినడానికి సోల్జర్స్ అందరూ కూడా ఆంటీ యొక్క హోటల్కి వస్తారు. కానీ ఇక్కడ యూరి కాళ్ళకి మాత్రం అకీరా కనిపించట్లేదు. చాలా టెన్షన్ పడిపోతుంది. ఎక్కడ చెప్పకుండా యుద్ధానికి వెళ్ళిపోయాడేమో అని. కాసేపటికి అకీరా కూడా వస్తాడు లోపలికి. అకీరాని చూడంగానే తను ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అనుకుంటుంది. అకీరా ఇక్కడ లేడని తెలిసి ఒక్క క్షణానికి ఆల్మోస్ట్ యూరి కళ్ళంట నీళ్లు కూడా వచ్చేసినాయి. తను చాలా ఎమోషనల్ అయిపోయింది కూడా. కానీ ఈ సంతోషం ఎంతో కాలం ఉండదు. ఎందుకంటే ఈ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందంట. ఇంకొక 2 రోజుల్లో వీళ్ళు సర్ప్రైజ్ అటాక్ చేయాల్సి ఉంటుంది. సర్ప్రైజ్ అటాక్ గురించి తెలియంగానే
కానీ యూరి అయితే చాలా బాధపడిపోతుంది. తన కళ్ళంట నీళ్లు కూడా ఆగట్లేదు. ఎందుకంటే ఈ సోల్జర్స్ అందరూ ఎవరైతే సర్ప్రైజ్ అటాక్ ద్వారా వెళ్ళి ప్లేన్లో కూర్చొని వాళ్ళ ప్రాణాలని వాళ్ళే బాంబ్ బ్లాస్ట్ ద్వారా తీసేసుకుంటారో వీళ్ళైతే ఎప్పటికీ కూడా తిరిగి రారు. వీళ్ళని యూరి ఇంకెప్పటికీ కూడా చూడలేదని యూరికి బాగా తెలుసు. అందుకోసమే వాళ్ళందరి ముందు ఏడవలేక తనైతే బయటికి వచ్చేస్తుంది. ఏడుస్తూ ఉన్న యూరికి బేస్ క్యాంప్ నుంచి పారిపోతూ ఉన్న ఈతాకూర అయితే కనిపిస్తాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావని అంటే, నేను నా భార్య కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను లేకపోతే నేను ఇక్కడ బ్రతకలేకపోతున్నాను. 24 గంటలు నాకు తన గురించి ఆలోచన వస్తుందని చెప్పినప్పుడు సోల్జర్స్ అందరూ కూడా నీ కోసమే వెతుకుతూ ఉన్నారు. నువ్వు ఇలా వెళ్ళిపోతే మరి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు అనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి అకిరా కూడా వచ్చేస్తాడు. అకిరాని చూసి ఈతాకూర వెంటనే అకిరా కాళ్ళపైన పడి దయచేసి నన్ను ఆపడానికి ట్రై చేయొద్దు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఈతాకూర నీకు గుర్తులేదా, దేశం యొక్క సురక్షిత కోసం నువ్వు ప్రమాణం కూడా చేసావు, దాన్ని ఎలా మర్చిపోతావని అడిగినప్పుడు అదంతా కూడా నాకు అనవసరం. నా కుటుంబం మొత్తాన్ని కూడా నేను ఈ యుద్ధంలో కోల్పోయాను. నాకంటూ మిగిలింది నా భార్య మాత్రమే. తన కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను, తనతోనే బ్రతకాలనుకుంటున్నాను. అకిరా ఏదో చెప్పాలనుకుంటాడు. ఈలోపే ఫ్రెండ్స్ అందరితో పాటు వాళ్ళందరి యొక్క లీడర్ అయిన కాటో కూడా అక్కడికి వచ్చేసి, దేశద్రోహి, యుద్ధం మధ్యలోనే నువ్వు ఎలా మా అందరినీ వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోగలుగుతావు? కొంచెమైనా సరే నువ్వు చేసిన ప్రమాణం గురించి గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తే నీకే సిగ్గేస్తుంది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈ పని గురించి అని. లేదు, మీరు నా గురించి ఏమైనా అనుకోండి, ఎంతైనా తిట్టుకోండి, మీరు కొట్టాలనుకున్నా సరే నన్ను కొట్టండి, నన్ను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. కానీ ఇలా ఎమోషనల్గా మాట్లాడి నన్ను ఇక్కడే ఉంచాలని మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. ఆల్రెడీ నా ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయాను, అందుకోసమే ఇంతలాగా వేడుకుంటున్నాను. నా భార్య ఒక్కతే నా కోసం చాలా ఎదురు చూస్తుంది, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని అడుగుతాడు. ఇంతలా వేడుకుంటూ ఉన్నా సరే కాటో మాత్రం అంతే మొండిగా ఉండి ఈతాకూరని ఇక్కడే ఉంచేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఇంకా యూరి ఇదంతా కూడా చూస్తూ ఊరుకోలేకపోతుంది. అందుకే కాటో పైన గట్టిగా అరుస్తూ, ఒకడు బ్రతకాలనుకుంటున్నాడంటే అది వాడి హక్కు, అది అతని ఇష్టం అవుతుంది. మధ్యలో నువ్వెవరు అతని లైఫ్ని డిసైడ్ చేయడానికి? దానికి నీకు ఎటువంటి అర్హత కూడా లేదని. నీకు నీ ఫ్యామిలీని చూడాలి, ముసలయ్యేంత వరకు కూడా వాళ్ళతోనే సుఖంగా బ్రతకాలనే ఆశ లేకపోవచ్చు, కానీ అందరూ కూడా నీళ్ళనే ఉంటారనుకుంటున్నావే ఏంటి? ముందు నుంచి కూడా నేను ఇదే మాట చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఇదంతా రిపీట్ చేశాను మీకోసం అని కొంచెం గట్టిగానే అనేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. యూరి మాటలు కూడా వాళ్ళందరికీ కరెక్టే అనిపిస్తాయి. అందుకోసమే ఇంకా అకిరా అయితే ఈతాకూరని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని, ఒకవేళ యుద్ధంలో వీళ్ళందరూ చనిపోయినా సరే ఈతాకూర బ్రతికే ఉంటాడు కాబట్టి వీళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఈతాకూరలో వీళ్ళు చూసుకొని సంతోషంగా ఉంటారని వాళ్ళ ఫ్రెండ్ అయిన ఈతాకూరని సంతోషంగా అక్కడి నుంచి పంపించేస్తారు. ఈతాకూరకి సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత అకిరా ఇంకా యూరి వీళ్ళిద్దరూ కూడా లిల్లీ ఫ్లవర్ ప్లాంటేషన్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇక్కడి సువాసన వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ బాధలన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది. అకిరా వార్ జరుగుతున్న టైంలోనే పుట్టాడు. అతను చిన్నప్పటి నుంచి కూడా టీచర్ అవ్వాలని చాలా కలలు కన్నాడు. అతని చుట్టుపక్కల ఉన్న పేద పిల్లలందరికీ కూడా పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తును మెరుగుపరుద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు టీచర్ అవ్వలేకపోయాడు. సొసైటీకి చేయాల్సిన సేవ చేయలేకపోతున్నాడు అన్న ఫీలింగ్ వల్లే ఈ స్పెషల్ యూనిట్లో జాయిన్ అయ్యానని చెప్పాడు. ఇది విన్న యూరి, ఇంకా నీ చేతిలో టైం అయితే ఉంది, నీ చేయి దాటిపోలేదు సిచ్యువేషన్, కాబట్టి నువ్వు కొంచెం ఆలోచించు. ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోయి నువ్వు అనుకున్న లైఫ్ని జీవించవచ్చు కదా. నువ్వు ఇక్కడ నీ ప్రాణాలని కోల్పోవాల్సిన అవసరమే లేదు. నేను చెప్తున్నాను కదా, టీచర్ అయ్యి కూడా నువ్వు సొసైటీకి చాలా సర్వీస్ చేయొచ్చని. జపాన్ ఈ యుద్ధంలో ఓడిపోతుంది అకిరా, నా మాట వినొచ్చు కదా ప్లీజ్ అని అన్నప్పుడు, లేదు నేను అస్సలు ఒక పిరికి వాళ్ళగా వెనక్కి వెళ్ళిపోవాలనుకోవట్లేదు. సోల్జర్స్ ఈ దేశానికి వెన్నముక్క లాంటి వాళ్ళు. ఈ టైంలో సోల్జర్సే వెనకడుగు వేశారంటే జపనీస్ వాళ్ళందరినీ కూడా మన ఎనిమీ స్లేవ్స్ లాగా చూస్తారు. మరీ దారుణంగా ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేయడం నుంచి చిన్నపిల్లల్ని చంపేయడం వాళ్ళకి నచ్చినట్టు ఏది పడితే అది చేసుకుంటూ పోతారు. అందుకే నేను గివప్ మాత్రం అస్సలు ఇవ్వాలనుకోవట్లేదు. నేను నా మైండ్ని ఇలానే ఫిక్స్ చేసుకున్నాను, వెనకడుగు అస్సలు వేయనని అనేస్తాడు. యూరి అతన్ని చాలా రిక్వెస్ట్ చేసుకుంటుంది, వినట్లేదు అస్సలు అతను మాత్రం. అందరికందరూ కూడా ఆఖరిసారి ఆంటీ యొక్క ఈ హోటల్కి వచ్చి భోజనం అయితే చేస్తారు. కడుపు నిండా తినిన తర్వాత వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞని కూడా చేసుకుంటారు. వీళ్ళంతా కూడా ఐకమత్యంగా వెళ్ళి ఎనిమీ కంట్రీ యొక్క ఇళ్ళ పైన బాంబ్స్ అన్నిటిని కూడా పడేసి ఆ కంట్రీ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేద్దామని ప్రతిజ్ఞ చేసుకున్న తర్వాత ఆంటీకి కూడా అందరూ సెల్యూట్ చేస్తారు. ఇన్ని రోజుల్లో ఒక్క పూట కూడా ఆపకుండా వాళ్ళకి కంటిన్యూస్గా ఫుడ్ పెడుతూనే ఉన్నారు. కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారని తెలిసి చియో అయితే గదిలో నుంచి బయటికి రాకుండా అక్కడే కూర్చొని ఏడ్ చేస్తూ ఉంటుంది. తన చేతితో తను ఒక బొమ్మని తయారు చేసింది. కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చి ఆ బొమ్మని ఇషిమారు చేతిలో అయితే పెట్టి, ఇది నీ లాస్ట్ మినిట్ వరకు నీ చేతుల్లో ఉండాలని నేను కోరుకుంటున్నానని అంటుంది. ఇషిమారు కూడా లైఫ్ లాంగ్ నువ్వు సంతోషంగా ఉండాలి, ఈ జన్మలో మన ఇద్దరము కూడా కలవలేకపోయాము, వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు నన్ను
ఇంత ఇష్టపడి ఇన్ని రోజులు నా చుట్టూనే తిరిగినందుకన్నా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ ఆర్ భార్యగా రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను. ఇదే నా ఆఖరి కోరిక అని కూడా అతను ప్రార్థిస్తాడు. ఈ మాటలు విన్న చియో అయితే ఏడు పాపుకోలేకపోతుంది. తను అలా ఏడ్చేస్తూ ఉంటుంది. సోల్జర్స్ అందరూ కూడా అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యూరి కూడా ఇంక తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి అకీరాని గట్టిగా హాక్ చేసుకుంటుంది. నేను నీ చెల్లి నామి అంత స్ట్రాంగ్ అయితే అస్సలు కాదు. నువ్వు నన్ను ఒక సిస్టర్ లానే ట్రీట్ చేస్తున్నానని అన్నావు కాబట్టి ఒక మంచి సిస్టర్ లాగా నేను నిన్ను వార్కి సంతోషంగా నవ్వుతూ పంపలేకపోతున్నాను. నేను మరీ అంత స్ట్రాంగ్ అయితే కాదు, చాలా వీక్. అందుకే నాకు ఇంతలా ఏడుపు వచ్చేస్తుంది. నేను నీకు చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ ఏమీ చెప్పలేకపోతున్నాను. నేను నీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని ఆ రోజు నువ్వు అన్న మాటల్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఏ ఉద్దేశంతో అన్నావో కానీ ఇంతటితో మన జర్నీ సమాప్తం అయిపోతుంది. నువ్వు నా జీవితంలో ఇప్పటి వరకు నాకు చేసిన హెల్ప్, ఇంకా నాతో ఉండి గడిపిన ఈ క్షణాలన్నిటి కోసం చాలా థ్యాంక్స్ అని అంటుంది. సోల్జర్స్ అందరూ కూడా బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఇల్లు సర్దుతూ ఉన్నప్పుడు యూరికి సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు క్లోజ్ మెంబర్స్కి ఒక్కొక్క ఆఖరి లెటర్ని రాసి పెట్టి యుద్ధానికైతే వెళ్ళిపోయి ఉంటారు. ఆ లెటర్స్ అన్నిటినీ కూడా ఒక చోట పేరుస్తూ ఉంటుంది. కాసేపటికి యూరి ఆంటీ ఇంకా చియోతో పాటు చాలా మంది లేడీస్ అయితే బ్యాటిల్ ఫీల్డ్కి వచ్చేస్తారు. ఇక్కడ ప్లేన్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి. సోల్జర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ ప్లేన్స్లోకి ఎక్కుతారు. ఏరోప్లేన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. వీలైతే వాళ్ళ ఎనిమీ టెరిటరీ వైపుగా వెళ్ళడం మొదలు పెట్టారు. ఒక సోల్జర్ దగ్గర అతని భార్య ఇంకా బిడ్డల ఆఖరి ఫోటో ఉంటే ఇంకొక సోల్జర్ దగ్గర ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఎనిమీస్ చంపేసిన పగ ఇంకా రివెంజ్ ఉంటుంది. అదే ఇషిమారు దగ్గర చియో ఇచ్చిన ఆ బొమ్మ ఉంటే మన అకిరా దగ్గరేమో లిల్లీ ఫ్లవర్ అయితే ఉంటుంది. వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకళ్ళు వీళ్ళందరికీ కూడా దూరంగా ఎగురుకుంటూ అయితే వెళ్ళిపోతారు ఎనిమీ టెరిటరీ వైపు. ఏరోప్లేన్స్ అన్ని కూడా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోవడం వల్ల గాలి చాలా గట్టిగా వీస్తుంది. యూరి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. తను మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే అదే గుహలో తనను తాను పొందుతుంది. ఎక్కడైతే తను వాళ్ళ మమ్మీతో గొడవ పడి వచ్చి ఆ రాత్రి పడుకుందామని నిర్ణయించుకుందో మళ్ళీ అక్కడికే వస్తుంది. గుహ నుంచి బయటికి వచ్చి చూస్తే బయట ఏ లిల్లీ ఫ్లవర్ ప్లాంటేషన్ ఏరియా కూడా ఉండదు. మళ్ళీ తన సిటీ అట్మాస్ఫియరే కనిపిస్తుంది. అంటే యూరి మళ్ళీ తిరిగి టైం ట్రావెల్ చేసి ప్రెజెంట్కి వచ్చేసిందని అర్థం. ఇంటికి వచ్చిన యూరి టీవీలో న్యూస్ చూసి సర్ప్రైజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇవాళ నెక్స్ట్ డే అన్నట్టుగానే తనకి అర్థమవుతుంది. అంటే నిన్న పడుకుంటే తను ఇవాళ లెగిసిందంట. అంటే దీని అర్థం ఇక్కడ ఎటువంటి టైం ట్రావెలింగ్ కూడా జరగలేదు. యూరిని ఒక భయంకరమైన కళ కని ఉంటుందేమో అని ఇప్పుడు యూరికి అయితే అనిపించేస్తుంది. తనకి ఏమీ అర్థం కావట్లేదు. తన బుర్ర పిచ్చెక్కిపోతుంది. కరెక్ట్ టైంకి అక్కడికి వాళ్ళ మమ్మీ రావడం, యూరి నిన్న వాళ్ళ మమ్మీ దగ్గర అనిన మాటలన్నిటి కోసము కూడా క్షమాపణ అడుగుతుంది. నువ్వు కాదమ్మా తప్పు చేసింది, మీ నాన్నే తప్పు చేశాడు. మన ఇద్దరి గురించి ఆలోచించకుండా ఎవరో ఒక ర్యాండమ్ పాపని కాపాడడానికి అతని ప్రాణాలని మరీ సాక్రిఫైస్ చేశాడు. చేసిన తప్పంతా మీ నాన్నదే అని అంటే, లేదమ్మా నువ్వు అలా మాట్లాడద్దు, నాన్న ఎంత మంచి పని చేశాడో నాకు ఇప్పుడే అర్థమైంది. నేను నిన్న అన్న మాటలన్నీ కూడా తప్పే అని నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యానని అంటుంది. సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళ కంట్రీ కోసం చేస్తున్న సాక్రిఫైస్ని కళ్ళారా తన కళ్ళలో చూసింది కాబట్టి యూరికి ఇప్పుడు వాళ్ళ నాన్న చేసింది ఒక మంచి పని. ఆ పని వల్ల తను జీవితాంతం ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చన్న విషయం క్లియర్గా అర్థమైంది. ఈ పాయింట్లో యూరి యొక్క ఐడియాలజీ ఇంకా తన వే ఆఫ్ థింకింగ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. ముందులాగా తన పేదరికానికి కారణం వాళ్ళ పేరెంట్సే అని బ్లేమ్ చేయకుండా ఇప్పుడు తన మమ్మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తన మమ్మీకి హెల్ప్ కూడా చేస్తూ ఉంది. స్కూల్లో కూడా ముందు కొంతమందితో మాట్లాడేది కాదు, కొంతమందిని తను ఎనిమీస్గా ట్రీట్ చేసేది. అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి వాళ్ళ గుడ్ మార్నింగ్ విష్ చేస్తుంది. టీచర్ అనౌన్స్ చేస్తాడు వచ్చే సండే స్టూడెంట్స్ అందరినీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ సోషల్ స్టడీస్ ఫీల్డ్ ట్రిప్కి ఒక మ్యూజియంకి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకుందని. ఆ మ్యూజియంలో స్టూడెంట్స్ అందరూ కూడా రకరకాల మాన్యుమెంట్స్ ఇంకా స్టాచ్యూస్ అన్నిటినీ చూసి వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్నిటినీ కూడా ఒక రిపోర్ట్ లాగా ఫ్రేమ్ చేయాలి. ఆ రిపోర్ట్కి మార్క్స్ కూడా వేస్తానని చెప్తాడు. ఆ వెడ్నెస్డే రానే వచ్చేస్తుంది. స్టూడెంట్స్ అందరూ కూడా మ్యూజియంకి వచ్చేస్తారు. ఇక్కడ వాళ్ళంతా కూడా అక్కడున్న హిస్టారికల్ మాన్యుమెంట్స్ అన్నిటినీ చూసి ఆశ్చర్యపోయి వాళ్ళకి తెలిసిన విషయాలు, వాళ్ళకి కనిపించే విషయాలన్నింటినీ కూడా నోట్బుక్లో రాయడం మొదలుపెట్టారు. ఇక్కడ యూరికి దగ్గరలోనే ఒక ఫెమిలియర్ ఫేస్ ఏదో కనిపించినట్టు కనిపిస్తుంది. అక్కడికి వచ్చి చూస్తే తను షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ మాన్యుమెంట్ పైన అకిరా యొక్క పిక్చర్ అయితే ఉంటుంది. అకిరాకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు అకిరా ఆఖరిగా అంటే యుద్ధానికి వెళ్ళే ముందు తనకి బాగా కావాల్సిన ఒక పర్సన్కి రాసిన లెటర్ కూడా ఉంటుంది. సరిగ్గా చూస్తే ఆ లెటర్లో అకిరా యూరి పేరునైతే రాసి పెట్టుంటాడు. అంటే అతను యుద్ధానికి వెళ్ళిపోయే ముందు యూరికి లెటర్ని రాశాడంట. యూరి ఈ లెటర్ని చూసి షాక్ అవుతుంది. లెటర్లో ఏం రాశాడో చదవడం మొదలుపెట్టింది. యూరి నువ్వు ఈ లెటర్ చదువుతూ ఉన్నప్పటికీ నేను చనిపోయి కూడా ఉండొచ్చు. నేను నా సిస్టర్ అన్నందుకు నన్ను క్షమించు. నా రాత ఈ జన్మకి అలానే రాసి పెట్టుంది. నేను ఒకవేళ నేను నా చెల్లి అనకపోయానంటే నువ్వు నా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు. నువ్వు నన్ను ఎప్పటికీ కూడా యుద్ధానికి వెళ్ళనిచ్చేదానివే కాదు. అందుకే నేను నిన్ను అలా అనాల్సి వచ్చింది.
ట్రూ లవ్ యొక్క డెఫినేషన్ నాకైతే తెలియదు, కానీ నిజానికి మన ఇద్దరం స్పెండ్ చేసింది చాలా తక్కువ కాలం, తక్కువ రోజులైనా సరే నాకు నీ పైన ట్రూ ఫీలింగ్ అయితే కలిగింది. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడడం మొదలుపెట్టాను. కానీ ఈ విషయాన్ని నీకు చెప్పేంత ధైర్యం నేను చేయలేకపోయాను. చెప్పానంటే ముందు అన్నట్టే నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చేదానివే కాదు. ఈ జన్మలో నేను యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడే పుట్టాను, కానీ దేవుడిని నేను ఎప్పుడు ఒకటే ప్రార్థిస్తాను, వచ్చే జన్మ అంటూ ఉంటే నన్ను అలాంటి చోట పుట్టించమని, ఎక్కడైతే ఎటువంటి గొడవలు వార్స్ లేకుండా జనాలందరూ కూడా కలిసిమెలిసి ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నారు. నీకు ఒక విషయం చెప్పిన, ఆ లిల్లీ పూల దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే నాకు నువ్వే గుర్తొస్తావు. ఆ పువ్వులు ఎంతైతే స్వచ్ఛమైనవో నువ్వు కూడా అంతే ప్యూర్ అమ్మాయివి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు మా కోసం ఆలోచించావు. ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా ఎదిరించగలిగావు. కానీ మేము ఎప్పుడు అలా చేయగలిగే వాళ్ళమే కాదనుకుంటా. నువ్వు వచ్చి మా పర్స్పెక్టివ్ని కూడా మార్చగలిగావు, కానీ చాలా లేట్ అయిపోయింది. ఈ గుర్తుగానే చనిపోవడానికి ఏరోప్లేన్లో బయలుదేరినప్పుడు కూడా నేను లిల్లీ పువ్వుని తీసుకొని వెళ్ళాను. ఆఖరి క్షణాల్లో కూడా నేను నిన్నే గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఈ జన్మలో దేవుడు మన ఇద్దరి తలరాతల్ని ఇలాగే రాశాడు అనుకుందాం. వచ్చే జన్మలో ఉన్న మన ఇద్దరం కలవాలని కోరుకుందామని. థ్యాంక్ యూ యూరి, నేను నిన్ను ఎప్పటికీ కూడా మర్చిపోను. ఇక సెలవు అని ఆ లెటర్ని అయితే ఎండ్ చేస్తాడు. ఈ లెటర్ మొత్తాన్ని చదివిన యూరి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా రాత్రిపూట తనకి వచ్చిన ఒక సాధారణమైన కళ మాత్రమే అనుకుంది, కానీ నిజంగానే తను టైం ట్రావెల్ చేసి 1945కి వెళ్ళడం, అకిరా ఇంకా అక్కడున్న సోల్జర్స్ అందరినీ కలిసి తను లైఫ్ కదంతా విట్నెస్ చేయడం అనేది రియాలిటీలో జరిగింది. ఇదంతా కూడా తన కళ్ళ ముందు ప్రూఫ్గా కనిపించేసరికి యూరి కళ్ళంట నీళ్ళైతే అస్సలు ఆగట్లేదు, ఏడుస్తూనే ఉంటుంది. తనకి ఇప్పుడు ఎలా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. కింద పడిపోయి మరి అలా ఏడుస్తూనే ఉంది. అకిరాతో జీవితాన్ని ఎలాగో పంచుకోలేకపోయింది కాబట్టి అకిరా కనిన కళ నన్ను నిజం చేద్దాం అనుకుంటుంది. అకిరా చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని డ్రీమ్ చేశాడు కాబట్టి ఇప్పుడు అకిరాలానే యూరి కూడా టీచర్ అవుదామని నిర్ణయించేసుకుంటుంది. తన చుట్టూ ఉన్న చిన్న పేద పిల్లలందరికీ ఎవరైతే ఎడ్యుకేషన్ని ఎఫోర్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళందరి కోసం కూడా ఫ్యూచర్లో యూరి నిలబడి వాళ్ళందరి భవిష్యత్తుని మంచిగా మెరుగుపరుద్దామని యూరి అయితే బలంగా నిర్ణయించేసుకుంటుంది. దానికోసమే చాలా కష్టపడి చదువుదామని కూడా నిర్ణయించుకుంది. వాళ్ళ మమ్మీకి ఈ విషయాన్ని చెప్పి వాళ్ళ మమ్మీని కూడా ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేయగలుగుతుంది. ఈ మిక్స్డ్ ఎండింగ్ సీన్తోనే ఈ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది కాబట్టి ఇంత లాంగ్ అయితే చేశాను. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం కష్టాన్ని గుర్తించన్న ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. లైక్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ స్టోరీ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.